భయంకరమైన కరోనా వైరస్ ప్రపంచానికి పరిచయం చేసిన చైనా మరో ప్రమాదంపై ప్రయోగాలు చేస్తుంది. అణ్వస్త్రాల తరహాలో కాకుండా సాధారణ బాంబుల్లోనే అత్యధిక విధ్వంసం సృష్టించగల హైడ్రోజన్ బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది. ఇది పేలితే కొన్ని సెకండ్ల పాటు 1000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు వెదజల్లుతుంది. ఈ బాంబు సృష్టించే వినాశనం అంతా ఇంత కాదు. చైనా షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ పరిధిలోని 705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ హైడ్రోజన్ బాంబ్ టెస్ట్ చేసినట్లు తెలిపింది. 2 కిలోల మెగ్నీషియం హైడ్రేట్ వినియోగించిన పేలుడు పరికరాన్ని నియంత్రిత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పరీక్షించినట్లు వెల్లడించింది. పేలుడు సమయంలో 2 సెకండ్ల పాటు 1000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఏర్పడింది. ఈ బాంబుతో తీవ్రమైన విధ్వంసం జరగడమే కాదు, అల్యూమినియం అల్లాయ్ వంటి లోహాలు కరిగి రక్షణ పరికరాలు సామగ్రి దెబ్బతింటాయని చెబుతున్నారు. హైడ్రోజన్తో ఆక్సిజన్ కలిసినప్పుడు రసాయన చర్య జరిగి నీరుగా మారుతుంది. ఈ క్రమంలో తీవ్ర ఉష్ణం వెలువడుతుంది. హైడ్రోజన్కు ఉన్న ఈ లక్షణం ఆధారంగా చైనా బాంబు తయారీ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కువ హైడ్రోజన్ ఒకచోట కావాలంటే దాన్ని తీవ్ర ఒత్తిడితో ట్యాంకులో నింపాల్సి ఉంటుంది. అలా బాంబు తయారు చేయడం కష్టం. ఈ క్రమంలోనే చైనా శాస్త్రవేత్తలు మెగ్నీషియం హైడ్రేట్ పొడిని పేలుడు పదార్థంగా వాడి బాంబు తయారు చేశారు. ఈ బాంబు పేలగానే మెగ్నీషియం హైడ్రేట్ పొడి వెదజల్లబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అణుబాంబు పేరు వింటేనే ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుడుతుంది. తాజాగా ప్రపంచంలో జరుగుతున్న యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో ఎప్పుడు అణుబాంబుతో దాడి జరుగుతుందా అని ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఇక అణ్వస్త్రాల తరహాలో కాకుండా సాధారణ బాంబుల్లోనే అత్యధిక విధ్వంసం సృష్టించగల హైడ్రోజన్ బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది.